అండి, నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో దోస ఆవకాయ అండి, ఇన్స్టెంట్ పికిల్. మనం ఈ మెజర్మెంట్స్తో కనుక చేసుకున్నామంటే చాలా హ్యాపీగా తినేసేయచ్చండి. అప్పటికప్పుడు మనము ఈ పచ్చడిని పెట్టేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. అంత బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీ ఇలా రెడీ చేసి పెట్టండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. లేట్ ఎందుకో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం వీడియోలో చూపిస్తున్నట్లు ఇలాంటి దోసకాయలు తీసుకోవాలండి. ఈ ఎల్లో గ్రీన్ షేడ్ వచ్చింది కదా, ఇటువంటివి. ఇప్పుడు మనం వీటిని హాఫ్ కట్ చేసేసుకొని మధ్యలో సీడ్స్ రిమూవ్ చేసేసుకోవాలి మొత్తం. ఫస్ట్ వాటిని వాష్ చేసేసుకొని శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనము పచ్చడి పెడుతున్నాం కదా, ఎక్కడ తడి తగలకూడదండి. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మనం ఏ పచ్చడి చేసేటప్పుడైనా తడి తగిలినా అండ్ అదేవిధంగా మనకి డేట్ వచ్చినప్పుడు ఆ పచ్చడిని తాకినా ఖచ్చితంగా బూజు వచ్చేస్తుందండి. ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ పెద్దవి అవసరం లేదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ముక్కలుగా కట్ చేసుకోండి. దీనికి తొక్క తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం పికిల్ రెడీ చేసేసుకోవటానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఇలా మొత్తం మెజర్మెంట్ 1 కప్పుతోటే వాడండి. 2 కప్పులు అయినవండి నాకు. 2 కప్పులు దోసకాయ ముక్కలు, 3/4 కప్పు పైన కారం అండి. మీకు కారం ఎక్కువ కనుక ఉంటే కొంచెం తగ్గించుకోండి. మెంతుల పౌడర్ ఒక 5 గ్రాములు, ఆవాల పౌడర్ ఒక 25 గ్రాములు, సాల్ట్ అండి 70 గ్రాములు. మీకు ఫస్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి. ఆ తర్వాత మనం 24 గంటలు దీన్ని రెస్ట్ ఇచ్చిన తర్వాత మీకు సరిపోకపోతే అప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనము ఈ రెసిపీకి ఉప్పు కూడా తగ్గకూడదండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 కప్పు పల్లీల ఆయిల్ అండి, ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, ఇంగువ ఒక 1/2 స్పూను, ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు. ఈ విధంగా మొత్తం వేసి సిమ్లోనే పెట్టేసుకొని బాగా ఫ్రై చేయండి. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. వేగిన తర్వాత దీన్ని మనం పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత, మరీ ఎక్కువ చల్లాల్సిన అవసరం లేదు, కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్లో కనుక వేసామంటే ఇప్పుడు మనం ముక్కల్లో వేసుకొని దీన్ని మొత్తం ఈవెన్గా కలుపుకోండి. ఇందాక మనం ఉప్పు కారం అవన్నీ వేసాం కదా, అది ఆల్రెడీ మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ తాలింపు వేసిన తర్వాత ఈ విధంగా ఈవెన్గా మిక్స్ చేసుకున్నామంటే ఇప్పుడు తెలియదండి, మనకి ఆయిల్ వేసినట్టు కనిపించదు. ఇప్పుడు సరిపడా ఒక 1/2 స్పూను పసుపు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం అండి. మీకు దోసకాయ మనం కట్ చేసేటప్పుడే ఒకసారి చెక్ చేసుకోండి, పులుపు ఉందా లేదా, అది కాక చేదుందా లేదా కూడా ఒకసారి టేస్ట్ చేసి చూడండి. లేకపోతే మనకి మనం పచ్చడి పెట్టి కూడా వేస్ట్ అవుతుందండి. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకొని ఇలా ఈ విధంగా మూత పెట్టేసి ఒక 24 గంటలు రెస్ట్ ఇవ్వాలండి. మీకు ఈ మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ అయినా చూసుకోవచ్చు. అప్పుడే ఇన్స్టెంట్ పికిల్ కాబట్టి త్వరగానే సెట్ అవుతుంది. లేకపోతే ఒక 1 డే ఆగండి. ఇలా ఒకసారి ఆయిల్ తేలుతుందండి, మనకి సరిపోయిందండి ఆయిల్, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొంచెం కలుపుకోండి. ఎక్కువ అవసరం లేదు. 70 గ్రామ్స్ సరిపోతుందండి ఈ మన 1/2 కేజీ దోసకాయలకి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఒక్కసారి కొంచెం ఉప్పు తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించండి, జస్ట్ ఒక 5 గ్రామ్స్ అంతే. అంతకంటే ఎక్కువ తగ్గిస్తే ఇది నిల్వ ఉండదండి. మనము ఇది కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 10 to 15 డేస్ నిల్వ ఉంటుందండి. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా నిల్వ ఉంటుంది.
మనం చేసిన దాన్ని బట్టి. ఎందుకంటే మనం చేసేటప్పుడు ఎక్కడన్నా తడి తగిలినా ఈ పచ్చడికి బూజు వస్తుందండి. సో అందుకే ఇలాంటి నిల్వ పచ్చళ్ళైనా ఏ పచ్చళ్ళైనా చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు మెజర్మెంట్స్ పాటిస్తేనే ఈ రెసిపీ కుదురుతుందండి. అండ్ అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను తప్పకుండా